హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ బాయిలర్ చికెన్ ఫ్రెండ్స్. బాగా ఉప్పు పసుపు వేసి 2-3 సార్లు కడిగాను. దీన్ని కొంచెం బాగా కడిగిన తర్వాత ఒక 2 విజిల్స్ అయితే కుక్కర్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అంటే బాయిలర్ కాబట్టి కొంచెం గట్టిగా ఉంటుంది. దాన్ని కొద్దిగా కుక్కర్లో పెట్టి 2 విజిల్లు వచ్చిన దాకా ఉంచుకోవాలి. ఎన్నిసార్లు కడిగినా కానీ కొంచెం బ్లడ్ వస్తూనే ఉంది ఫ్రెండ్స్. పసుపు ఉప్పు వేసి అయితే కడిగేసాను. తీసుకొని ఇప్పుడు లివర్ అయితే తీసేద్దాం. ఎందుకంటే కుక్కర్లో ఇది పెడితే మెత్తగా అయిపోతుంది, బాగోదు. గుండెకాయ అయితే వేయచ్చు. లివర్ అయితే తీసేయాలి ఫ్రెండ్స్. చూసారుగా, దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి ఒక 2 విజిల్స్ వచ్చేలాగా ఉంచుదాం ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, కొంచెం పసుపు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కలిపేసుకుందాం ఫ్రెండ్స్. కలిపి మూత పెట్టి ఒక 2 విజిల్లు రానిద్దాం. ఈలోగా ఉల్లిపాయలు పోసుకుందాం ఫ్రెండ్స్. ఈలోగా ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. ఈలోగా ఈ విజిల్ వచ్చినాక ఆపుకోవాలి ఫ్రెండ్స్. ఒక విజిల్ వచ్చింది ఫ్రెండ్స్, 2వ విజిల్ రాబోతుంది. ఇది కూడా వస్తే ఆపేస్తాం ఫ్రెండ్స్. అలా అన్నం కూడా పొంగొచ్చింది. అన్నం చూసేటప్పటికి ఇంకోటి కూడా వచ్చింది ఫ్రెండ్స్. 3 విజిల్స్ వచ్చేసి మెత్తగా అయిపోద్దేమో, ఆపేస్తున్నాను. దించేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా కడాయి పెట్టి ఉల్లిపాయలు వేపుకున్నాం ఫ్రెండ్స్. ఈ విజిల్స్ వచ్చేలోగా నేను ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా అన్నీ కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ముందుగా డాక్ పెట్టుకొని దేంట్లో అయితే వండుతామో అది ముందు కడాయిలో నూనె పోసుకొని ఒక యాలక్కాయ, 2 లవంగాలు, కొంచెం చెక్క చూసారుగా వేసుకోవాలి. కొంచెం కస్తూరి మేతి 1 స్పూను. ఈ 2 చిటపటమన్నాక ఉల్లిపాయ వేసుకుందాం ఫ్రెండ్స్. నూనె బాగా కాగింది, చిటపటమంటుంది కదా. ఇప్పుడు వేసేసుకుందాం ఫ్రెండ్స్. అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం, కళ్ళుప్పు. కొంచెం చూసి వేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే చికెన్ కూడా ఉప్పుతో కడిగాము పసుపు వేసి. తర్వాత మళ్ళీ కొంచెం కుక్కర్లో పెట్టినప్పుడు కూడా కొంచెం పసుపు ఉప్పు వేసాము. చూసి వేసుకోండి, కసిమ అవుతుంది. లేదంటే కలిపి మూత పెట్టుకుందాము. ఒకసారి కలుపుకున్నాము. బ్రౌన్ కలర్ వచ్చేలాగా అప్పటిదాకా కలుపుతూనే ఉండాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఇంకా కొంచెం వేగాలి ఫ్రెండ్స్. బాగా బ్రౌన్ కలర్ వస్తే కూర తీపి లేకుండా ఉంటుంది, లేదంటే తీపి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఉల్లిపాయలు వేసాం కాబట్టి. ఇలాగా అన్నం ఏమైందో చూద్దాం. అన్నం ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఈ స్టవ్ అయితే ఆపేసుకుంటాను. కుక్కర్లో పెట్టకుండా సిమ్లో పెట్టుకొని చిన్న మంట మీద 1 గంట అయినా సరే మనం ఇది వండుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పిల్లలు ఆకలి అంటారు, టైం అయిపోతుంది కాబట్టి. స్టార్ట్ చేసిందే 12ంటికి కాబట్టి త్వరగా వండాలని కుక్కర్లో పెట్టాను. అన్నీ ముందే కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం అన్నీ కలుపుకొని పక్కన పెట్టుకొని ఇలాగ ఆనియన్స్ వేగిన తర్వాత ముక్కల్ని దీంట్లో వేసేసి సిమ్లో పెట్టుకొని వండుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. టైం లేక నేను ఇలా వండుతున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసాను ఫ్రెండ్స్. ముందు 1 స్పూన్ వేసాను కదా, ఇప్పుడు 1 స్పూన్ వేసాను. ఉల్లిపాయతో పాటు ఎర్రగా వేయాలి. లేట్ అయినా కొంచెం సిమ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ ఊరికి మాడిపోతాయి తేలివి. వీటిలో వండేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, దగ్గరుండే వండాలి ఫ్రెండ్స్.
అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగింది కదా. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని టమాటా ముక్కలు కూడా మగ్గించుకుందాం. కొంచెం పసుపు వేసాను ఎందుకంటే చికెన్లో కూడా వేసాను కదా ఫ్రెండ్స్, ఎందుకంటే ఇప్పుడు కొంచెం వేసాను. టమాటా కూడా మగ్గించుకుందాం. ఈ టమాటా కూడా మెత్తబడిన తర్వాత కారం వేసుకొని ఉడికించిన చికెన్ ముక్కలు అయితే వేసేసుకుందాం. టమాటా కూడా మెత్తబడింది ఫ్రెండ్స్. ఇప్పుడు 4 స్పూన్లు అయితే కారం వేసుకుంటున్నాం. మేము తినే కారాన్ని వేసాను ఫ్రెండ్స్, మీరు ఎంత తింటారో అంతే వేసుకోండి. నేను చూపించానని 4 స్పూన్లు వేసుకొని కారం ఎక్కువైందంటే మళ్ళీ బాగోదు. మీరు ఎంత తినగలుగుతారో అంతే వేసుకోండి. మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి కారం ఎక్కువ వేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు కారం కూడా వేగింది కాబట్టి ఉడికించిన చికెన్ వేసేసుకుందాం. చికెన్ అయితే ఉడికించాం, నీళ్ళు వచ్చినాయి కదా, ఇంక ఈ నీళ్ళే సరిపోతాయి ఫ్రెండ్స్. 2 విజిల్లు పెడితే 3 విజిల్లు అయితే వచ్చేసినాయి. ఇప్పుడు ఈ కూరలో వేసేద్దాం. వేగిన ఈ ఆయిల్ మొత్తం దీనికి పట్టేస్తుంది. ఆయిల్ మసాలా అంతా దీనికి పడుతుంది ఫ్రెండ్స్. ఇంకా వాటర్ పోసే పని లేదు. చికెన్ ఉడికించిన నీళ్ళు ఉన్నాయి కదా, అయ్యే సరిపోతాయి. ఇది కొంచెం ఉడుకు పట్టిన తర్వాత కొబ్బరి పేస్ట్ వేస్తాను. కొబ్బరి జీడిపప్పు కలిపి పడతాను ఫ్రెండ్స్ నేను, అది వేసేసుకుంటాను. కొంచెం ఉడికిన తర్వాత పక్కన పెట్టిన లివర్ ఉంది కదా, అది కూడా వేసేసుకుంటాను ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. చూసారా ఉడికింది, ఇంకా కొంచెం నీరు ఉంది. ఇప్పుడు పక్కన పెట్టిన లివర్ ముక్కలు వేసేద్దాం. ఉడుకుతున్నప్పుడు పక్కన పెట్టుకున్నాం కదా కడిగి లివర్ని అక్కడక్కడ వేసేద్దాం. ముందే కుక్కర్లో పెడితే మెత్తగా అయిపోయి పీకుడు అయిపోతాయి, బాగా ఫ్రెండ్స్. ఇలాంటప్పుడు వేసుకోవాలి. చేపల కూరలో జనాలా వేస్తాము అలా వేసుకోవాలి. ఒకసారి మూత పెట్టి కొద్దిగా ఉడికినాక కొబ్బరి పేస్ట్ వేస్తాను. జీడిపప్పు కొబ్బరి మిక్సీ వేసుకున్నాను గ్రేవీ కోసం. పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు, ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు ఫ్రెండ్స్. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, లేని వాళ్ళు లేదు. ఒకసారి కలుపుకున్నాం కదా, ఇప్పుడు కొబ్బరి పేస్ట్ వేసేస్తా ఫ్రెండ్స్. గ్రేవీ వస్తుంది. సాయంత్రం చపాతీకైనా లేదంటే సంగట్లోకైనా బాగుంటుంది, రాగి సంగట్లోకి. అది ఉడుకుతూ ఉంటుంది. ఈ కొత్తిమీరని కడిగి ముక్కలు చేసుకుంటా ఫ్రెండ్స్. కొంచెం దగ్గరకు వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర కంటే ముందు గరం మసాలా వేయాలి కదా, ఇది గరం మసాలా ఇంట్లో చేసుకుంది ఫ్రెండ్స్. ధనియాలు, చెక్క, లవంగ, యాలక్కాయలు, గసగసాలు ఇవన్నీ కలిపి గరం మసాలా పొడి చేసి పక్కన పెట్టుకున్నాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది స్మెల్. కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచేసి ఆపేసుకున్నాం ఫ్రెండ్స్. ఎంతో రుచికరమైన బాయిలర్ కోడి చికెన్. ఎప్పుడూ తీసుకోము, ఎందుకంటే ఇది కొంచెం గట్టిగా మటన్ లాగా ఉంటుంది బాయిలర్ కోడి అంటే. మామూలు నార్మల్ చికెన్ అనుకో ఉల్లిపాయలాగా త్వరగా ఉడికిపోయిద్ది కానీ అంత టేస్ట్ ఉండదు ఫ్రెండ్స్. ఇది నిదానమైన టేస్ట్ ఉంటుంది. ఫంక్షన్లో ఇదే తీసుకుంటారు కదా, చాలా ఇష్టంగా తింటాం వెళ్ళినప్పుడు. చూసారుగా ముక్క కూడా బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి ఆపేసుకుందాం. చూసారా అయిపోయింది ఫ్రెండ్స్. మీకు ఎలాగుందో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నేను చేసే విధానం మీకు నచ్చే ఉంటుంది, ఎందుకంటే అందరూ ఇలాగే చేస్తారు. కాకపోతే నేనేం ఎలా చేశాను అనేది మీకు చూపించా ఫ్రెండ్స్.
నేనైతే ఇప్పుడు అన్నం పెట్టుకోబోతున్నాను. కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈరోజు స్పెషల్ ఇదే ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకోండి, తినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి ఫ్రెండ్స్. ఈరోజు వెజిటేబుల్ రైస్, పలావ్, బిర్యానీ ఏం వండలేదు, వైట్ రైసే వండాను. ఇదే ఈరోజు ఫ్రెండ్స్. నేనైతే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకోండి, తినండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలాగుందో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్.